పార్వతీపురం మన్యం జిల్లా తొక్కుడు వలసలో గిరిజనులు ఆందోళనకు దిగారు. వీరికి సిపిఎం నేత రఘు సంఘీభావం తెలిపారు. త్రాగునీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని సిపిఎం నేత రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని గిరిజనుల తరఫున కోరారు రాము. గ్రామంలో సోలార్ బోర్ అయితే ఇచ్చారు. సోలార్ బోర్ అయితే గాలి తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విన్నవించుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఒక ట్యాంక్ అయితే వేశారు. ఆ ట్యాంక్ అయితే మొత్తము కిందలిల్లు అయితే నందరం పడిపోయి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు అయితే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేరు. నీరు లేక గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంక్ నుంచి అయితే నీరైతే మొత్తం కారేస్తుంది. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ ట్యాంక్ శాంక్షన్ చేయాలి, బోర్ అయితే ఉన్నది, ట్యాంక్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి.